మిత్రులందరికీ నమస్కారం. కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ ఈవీ వాహనాలకు అంటే ఎలక్ట్రిక్ వాహనాలకు దరఖాస్తు చేసుకున్నటువంటి నిరుద్యోగ యువకులకు ఆగస్టు 15వ తేదీన ఈ ఈవీ వాహనాలను అందజేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. ఏ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నటువంటి నిరుద్యోగ యువకులకు ఈ ఆగస్టు 15వ తేదీన ఎలక్ట్రిక్ వాహనాలను అందజేయనున్నారు, ఎంతమందికి అందజేయనున్నారు అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి కానివ్వండి, కార్పొరేషన్ సబ్సిడీ రుణాలకు కానివ్వండి, సబ్సిడీ వెహికల్స్ కానివ్వండి, ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అప్డేట్ వివరాలను అంతర్నేత్ర ఛానల్ వెంటనే ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గత 3-4 నెలల క్రితము ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆ నోటిఫికేషన్ దేనికి సంబంధించింది అంటే, నిరుద్యోగ యువతకు ఇక్కడ 2 వీలర్ ఈవీ వాహనాలను, ఎలక్ట్రిక్ వాహనాలను మరియు 3 వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలను సబ్సిడీ పైన అందజేయడానికి ఈ నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చాలా మంది నిరుద్యోగ యువకులకు ఇక్కడ 2 వీలర్ పరిధిలో ఎలక్ట్రానిక్ బైక్ కోసము, 3 వీలర్ పరిధిలో ఇక్కడ ఎలక్ట్రానిక్ ఆటోల కోసము దరఖాస్తు చేసుకోవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ 2 వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలను 90% సబ్సిడీ పైన అందజేయడం అనేది జరుగుతుంది. అంటే ఈ వెహికల్ కు 1 లక్ష రూపాయలు ఖర్చు అయితే 90% 90,000 ప్రభుత్వం ఉచితంగా మీకు అందిస్తుంది. ఒక 10,000 బ్యాంకు రుణంగా అందజేస్తుంది. ఈ 10,000 రూపాయలను మాత్రమే మీరు తిరిగి చెల్లించాలి. ఇక 3 వీలర్ ఆటో విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ 4 లక్షల లోపు ఎలక్ట్రిక్ వాహనానికి 70% సబ్సిడీని ప్రభుత్వం అందించడం అనేది జరుగుతుంది. అంటే 1 లక్ష రూపాయలకు 30,000 మీరు తిరిగి చెల్లించాలి, 70,000 రూపాయలను ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుంది. ఈ విధంగా 2 వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలను, 3 వీలర్ ఎలక్ట్రిక్ ఆటోలను అందించడానికి ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలోంచి అర్హులను గుర్తించి ఆగస్టు 15వ తేదీన వీరికి ఈ ఎలక్ట్రిక్ వాహనాలను అందజేయాలి అని చెప్పేసి అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ 2 వీలర్ వాహనాలను, స్కూటర్లను రాష్ట్రం మొత్తంలో ఎంతమందికి అందజేయనున్నారు అంటే 5,016 మందికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను అందజేయడం అనేది జరుగుతుంది. ఇక ఎలక్ట్రిక్ ఆటోలను ఎంతమందికి అందజేయనున్నారు అంటే 2,508 మందికి ఈ ఎలక్ట్రిక్ ఆటోలను అందజేయడం అనేది జరుగుతుంది. టోటల్గా ఇక్కడ 7,000కు పైగా ఎస్సీ నిరుద్యోగ యువతకు ఈ ఎలక్ట్రికల్ వాహనాలను అందజేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ దరఖాస్తు చేసుకున్నటువంటి ఎస్సీ నిరుద్యోగ యువతలో నుంచి అర్హులను ఎవరు సెలెక్ట్ చేస్తారు అంటే, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఒకటి ఉంటుంది. ఈ సెలక్షన్ కమిటీకి జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ గా ఉంటారు. ఈ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక కమిటీ అనేది దరఖాస్తుదారుల్లో నుంచి అర్హులను గుర్తించి ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఈ ఎంపిక చేసినటువంటి వారందరికీ కూడా ఆగస్టు 15వ తేదీన ఈ ఎలక్ట్రిక్ వాహనాలను, ఈవీ వాహనాలను, స్కూటర్లను, ఆటోలను అందజేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు మరిన్ని వివరాలు తెలియాలి అంటే, మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని మీరు తెలుసుకోవాలి అంటే మీ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ను మీరు సంప్రదించండి. ఎస్సీ కార్పొరేషన్కు సంబంధించి ఈడీ గారు ఉంటారు, అక్కడ సిబ్బంది ఉంటారు. మీరు ఎస్సీ కార్పొరేషన్ను సంప్రదించినట్లయితే మీకు మరిన్ని వివరాలు తెలియడం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు.